టాక్సిక్ సినిమాకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి? ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎన్ని కోట్లు? అసలు టాక్సిక్ సినిమాకు ఎన్ని కోట్లు వస్తే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్తారు? ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉంది? అదే సమయంలో టాక్సిక్ సినిమా విడుదలైన రోజే గురువారం నాడు రవితేజ గారి ఇరుముడి సినిమాకు అసలు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి? టాక్సిక్ సినిమా విడుదలైన రోజు ఇరుముడి సినిమా కలెక్షన్లు పడిపోయాయా లేక స్టడీగానే ఉన్నాయా అన్న లెక్కలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా టాక్సిక్ సినిమా కలెక్షన్ల లెక్కల గురించి మాట్లాడుకుందాం. టాక్సిక్ సినిమాను 80 కోట్ల పెట్టుబడి పెట్టి మరీ దిల్ రాజు గారే కొనుగోలు చేశారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి అక్షరాల 81 కోట్ల రూపాయల కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లోనే రావాల్సి ఉంది. నైజాం ఏరియాలో ఈ సినిమాకు మొదటి రోజున అక్షరాల 5,91 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. సీడెడ్ జిల్లాలో ఈ సినిమాకు మొదటి రోజే 1,48,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇక రాయలసీమ మినహా మిగిలిన ఆంధ్ర ఏరియాల్లో అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు, గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లాల్లో కలిపి ఈ సినిమాకు మొదటి రోజే అక్షరాల 4,52,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. మొత్తం కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజే అక్షరాల 11,91,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను మొదటి రోజే టాక్సిక్ సినిమా రాబట్టడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే 81 కోట్లు రావాల్సి ఉంది కదా. అయితే మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు తీసేస్తే ఇంకా ఈ సినిమాకు 69 కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నెగిటివ్ టాక్ వస్తుంది. సోషల్ మీడియాలో తెలుగు సినీ పిల్లల నుంచి భారీగా నెగిటివిటీని మూటగట్టుకుంటోంది. రెండో రోజే మెజార్టీ థియేటర్లలో నామమాత్రంగా బుకింగ్స్ జరుగుతూ ఉండటం కనిపిస్తోంది. మరి మిగిలిన 69 కోట్ల టార్గెట్ను ఈ సినిమా రాబడుతుందో లేక భారీ నష్టాలను మిగుల్చుతుందో అన్నది చూడాల్సి ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల సంగతిని కాసేపు పక్కన పెడితే కర్ణాటకలో ఈ సినిమాకు 30,65,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఇక తమిళనాడులో ఈ సినిమాకు మొదటి రోజున కేవలం 6,80,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ మాత్రమే వచ్చాయి. కేరళలో అయితే టాక్సిక్కు మినిమం రేంజ్లో కూడా కలెక్షన్లు రాలేదు. కేరళలో ఈ సినిమాకు మొదటి రోజు కేవలం 2,25,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఇక హిందీలో టాక్సిక్ సినిమాకు మొదటి రోజున అక్షరాల 63,75,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా ఓవర్సీస్లో మొదటి రోజున ఏకంగా 19,80,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. టోటల్గా చూసుకుంటే తెలుగుతో సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి టాక్సిక్ సినిమాకు మొదటి రోజున అక్షరాల 145 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. 68,85,00,000 రూపాయల రేంజ్లో షేర్ కలెక్షన్లను ఈ సినిమా మొదటి రోజే రాబట్టింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిపి 420 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి సినిమాకు 422 కోట్లు రావాలన్నది టార్గెట్. అయితే ఈ సినిమాకు మొదటి రోజే 68,85,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి కదా. ఆ కలెక్షన్లు తీసేస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోవాలన్నా, కమర్షియల్గా హిట్ అవ్వాలన్నా ఇంకా అక్షరాల 353 కోట్ల రూపాయలకు పైగానే షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంది. చూడాలి మరి ఈ టార్గెట్ను టాక్సిక్ సినిమా చేరుకుంటుందో లేదో అన్నది. ఇక రవితేజ గారి ఇరుముడి సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ సినిమా విడుదలయ్యి బుధవారం నాటికి సరిగ్గా 6 రోజులు పూర్తయింది. మొదటి రోజు నుంచి 4వ రోజు వరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 10 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్లో కలెక్షన్లు వచ్చాయి. 5వ రోజు మంగళవారం నుంచి ఈ సినిమాకు కలెక్షన్లు కాస్త తగ్గుముఖం పట్టిన మాట వాస్తవమే. వర్కింగ్ డేస్లో కాబట్టి ఈ సినిమా కలెక్షన్లో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తుందో కానీ మరీ దారుణమైన రేంజ్లో పడిపోలేదు. 6వ రోజు బుధవారం ఈ సినిమాకు ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్ల వివరాలను చూస్తే బుధవారం నాడు ఈ సినిమాకు నైజాం ఏరియాలో 3,44,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. సీడెడ్లో ఇరుముడి సినిమాకు 6వ రోజు బుధవారం నాడు 90 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో బుధవారం నాడు 88 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లాలో 44 లక్షల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 28 లక్షల రూపాయలు, గుంటూరులో 41 లక్షల రూపాయలు, కృష్ణా జిల్లాలో 42 లక్షల రూపాయలు, నెల్లూరులో 18 లక్షల రూపాయల కలెక్షన్లు బుధవారం నాడు ఈ సినిమాకు వచ్చాయి. టోటల్గా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 6వ రోజు ఇరుముడి సినిమాకు అక్షరాల 6,95,00,000 రూపాయల కలెక్షన్లు రావడం గమనార్హం. ఇక తమిళనాడుతో పాటుగా ఓవర్సీస్లో కూడా వచ్చిన కలెక్షన్లు కలిపితే బుధవారం నాడు ఈ సినిమాకు అక్షరాల 8,80,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా 15 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఇది 6వ రోజు నాడు ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న లెక్కలకు సంబంధించిన సమాచారం. ఇక మొత్తం 6 రోజుల్లో ఏరియాల వారీగా ఇరుముడి సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న లెక్కలను చెప్పుకుందాం. నైజాంలో ఈ సినిమాకు 5,50,00,000 రూపాయల పెట్టుబడి పెడితే టోటల్గా 6 రోజుల్లో ఇరుముడి సినిమాకు 29,10,00,000
18 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే రెమ్యునరేషన్ కింద నైజాం హక్కులను తీసుకుని సొంతంగా ఈ సినిమాను విడుదల చేసుకున్న రవితేజ గారికి ఇప్పటికీ ఏకంగా 24 కోట్ల రూపాయల వరకు లాభాలు వచ్చాయన్నమాట. ఇక రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 2,25,00,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు 6 రోజుల్లో అక్షరాల 8,17,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాను ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే 6 కోట్ల రూపాయల వరకు లాభాలు వచ్చాయన్నమాట. ఇక సీడెడ్ మినహా మిగిలిన ఏపీలోని అన్ని ఏరియాలు కలిపి ఇరుముడి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల 8 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే ఈ ఏరియాలో అంటే ఉత్తరాంధ్రలో 6 రోజుల్లో ఈ సినిమాకు 5,80,00,000 రూపాయల కలెక్షన్ లాగా తూర్పుగోదావరి జిల్లాలో 4,10,00,000, పశ్చిమ గోదావరి జిల్లాలో 2,44,00,000 రూపాయలు, గుంటూరులో 3,70,00,000, కృష్ణా జిల్లాలో 3,34,00,000, నెల్లూరులో 1,79,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే మొత్తం కలిపి ఈ సినిమాకు ఈ ఏరియాలో 21,17,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అంటే డిస్ట్రిబ్యూటర్లు 8,25,00,000 రూపాయల పెట్టుబడి పెడితే 6 రోజుల్లోనే 21 కోట్ల రూపాయలు వచ్చాయన్నమాట. అంటే 6 రోజుల్లోనే ఈ ఏరియాలో 12 కోట్ల రూపాయల లాభం వచ్చేసిందనమాట. మొత్తంగా చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6 రోజుల్లో ఇరుముడి సినిమాకు అక్షరాల 58,52,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా 100 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ కలెక్షన్ ఇరుముడి సినిమా 6 రోజుల్లోనే రాబట్టిందనమాట. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 16 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే 6 రోజుల్లో 58 కోట్లు వచ్చాయి. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను కొన్న వాళ్లకు ఇప్పటికే 42 కోట్ల రూపాయల వరకు లాభాలు వచ్చాయన్నమాట. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు కలిపి ఇరుముడి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం 6 రోజుల్లో 6 కోట్ల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే ఇప్పటికే 4 కోట్ల రూపాయల లాభం వచ్చిందనమాట. ఇక ఓవర్సీస్లోనూ ఈ సినిమాకు 2 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం 6 రోజుల్లో 7,75,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే 6 రోజుల్లోనే ఓవర్సీస్లో 5,5 కోట్ల రూపాయల లాభం వచ్చేసిందనమాట. మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి 20 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు ఇరుముడి సినిమాకు పెట్టారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 21 కోట్లు రావాలన్నది టార్గెట్. అయితే 6 రోజుల్లోనే ఇరుముడి సినిమాకు అక్షరాల 72,27,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా 135 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా రాబట్టింది. అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని 2 రోజుల్లోనే తిరిగి రాబట్టడమే కాకుండా అదనంగా ఈ సినిమాకు 6 రోజుల్లో మరో 51 కోట్ల రూపాయలకు పైగా లాభాన్ని ఈ సినిమా తెచ్చిపెట్టిందనమాట. రానున్న రోజుల్లో ఈ లాభాల లెక్కలు ఖచ్చితంగా మరో 25 కోట్లకు పైగానే ఉండొచ్చు. టోటల్గా ఈ సినిమా వల్ల 75 కోట్ల నుంచి 80 కోట్ల రేంజ్లో లాభాలు ఉండే ఛాన్సులు ఉన్నాయి. చూడాలి మరి ఈ లాభాల లెక్క ఎంతవరకు వెళ్ళి ఆగుతుందో అన్నది. ఇక చివరిగా ఒక్క మాట, టాక్సిక్ సినిమా వల్ల ఇరుముడి సినిమాకు కలెక్షన్లు తగ్గాయా, టాక్సిక్ సినిమా ఎఫెక్టు ఇరుముడి సినిమాపై పడిందా అన్న ప్రశ్న కనుక వేసుకుంటే ముమ్మాటికి పడలేదనే నా నుంచి సమాధానం వస్తుంది. టాక్సిక్ సినిమా రాకముందు మంగళవారం నాడు ఈ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల 8,22,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. ఆ తర్వాత రోజు బుధవారం నాడు అంటే టాక్సిక్ సినిమా విడుదల రోజు ఇరుముడి సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల 6,95,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే దాదాపుగా 7 కోట్ల రూపాయలు అనమాట. అంటే మంగళవారం నాడుతో పోల్చితే బుధవారం నాడు ఈ సినిమాకు కేవలం 1,22,00,000 రూపాయల కలెక్షన్లే తగ్గాయన్నమాట. వర్కింగ్ డేస్ అయినప్పటికీ 6వ రోజున ఏకంగా 7 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ రావడం అనేది మామూలు విషయం కాదు. అందులోనూ బుధవారం నాడు ఈ సినిమాకు చాలా ఏరియాల్లో థియేటర్ల సంఖ్య తగ్గిపోయింది. అయినా సరే ఉన్న కొన్ని థియేటర్లో అయినా ఈవినింగ్ షోలు నైట్ షోలలో థియేటర్లు హౌస్ఫుల్స్ అవుతున్నాయి. కాబట్టి రోజువారీ వచ్చే కలెక్షన్ లెక్కల్లో పెద్దగా తేడాలు ఉండటం లేదు. బుధవారం నాడు టాక్సిక్ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చి ఉండొచ్చు కాక, కానీ 2వ రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్లు తగ్గడం ఖాయం. ఇరుముడి సినిమాకు కలెక్షన్లు పెరగడము ఖాయం. ఇదండి 2 సినిమాలకు బుధవారం నాడు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న వివరాలకు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.